శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ద్రౌపదిని జయద్రథుడు అపహరించుకుని పెడుతూ ఉండడము, అతన్ని జయించి మళ్ళీ ద్రౌపదిని తీసుకురావడము, ఇదంతా అయిన తర్వాత ధర్మరాజు కొద్దిగా వ్యాకుల పాటుకి గురయ్యాడు. అక్కడ ఉండేటువంటి మహర్షులందరితోటి కూర్చున్నటువంటి వాడే అక్కడ ఉన్నటువంటి మార్కండేయ మహర్షితోటి మాట్లాడాడు. మహానుభావ, అసలు ఎంతటి యజ్ఞ సంభవ అయినటువంటి యజ్ఞకుండం నుంచి పుట్టినటువంటిది యాజ్ఞసేన అయినటువంటి ద్రౌపది, అటువంటి ఈమెను అపహరించాలనేటువంటి బుద్ధి పుట్టడం ఏమిటి? అసలు ఇది చాలా చిత్రంగా ఉంది. నా అంత దురదృష్టవంతుడు అసలు ఎవడు ఉండడేమో ప్రపంచంలో, నిర్భాగ్యుడు. నాకే ఇటువంటి కష్టాలన్నీ ఇలా ఎందుకు సంప్రాప్తిస్తున్నాయి? అసలు నాలా ఎంతటి బాధలు పడినటువంటి వాడు ఎవడైనా, అసలు మీరు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి వాళ్ళు, అందువలన అసలు అటువంటి వాడు చరిత్రలో ఎవరైనా ఉన్నాడా? ఉంటే ఎవరైనా వాళ్ళ గురించి నీకు తెలిసినంత వరకు తెలియజేయవలసిందని మార్కండేయ మహర్షిని అడిగాడు. అడిగితే ఆ మార్కండేయ మహర్షి చెబుతున్నాడు, మహానుభావ, ఇలాంటి వాళ్ళు లేకపోలేదయ్యా. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఉన్నాడు, అనేకములైనటువంటి దుఃఖాలను అనుభవించాడు. ఆయన అరణ్యవాసాన్ని చేశాడు. ఆ అరణ్యవాసం చేసే సమయంలో ఆయన భార్యని దుష్టుడైనటువంటి రావణుడు అపహరించుకుపోయాడు. మళ్ళీ ఆయన లంకకి వెళ్ళి ఆ పరాక్రమం చేత ఆ రావణాసురుణ్ణి జయించి ఆ సీతాదేవిని తెచ్చుకున్నాడు అని ఆ విషయాలన్నీ కూడా చెబుతుంటే అప్పుడు అన్నాడు, అసలు ఆ రాముడు ఎవరు? ఈ రాముడు ఎవరు? ఏ రాజు యొక్క కుమారుడు? ఆ రావణాసురుడికి ఈ రాముడికి వైరం ఎందుకు? ఈ విషయాలన్నీ వివరంగా చెప్పవలసింది అని మార్కండేయ మహర్షిని కోరితే ఆ రాముడి యొక్క చరిత్ర అంతా కూడా ఆయన చెబుతున్నాడు. ఆ రాముడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క జననము, రావణాసురుని యొక్క జననము, ఇవన్నీ కూడా ఆయన చక్కగా వివరించి ఆ ధర్మజుడికి, ఆ ధర్మరాజుకి, అట్లాగే అక్కడ ఉండేటువంటి వాళ్ళ మునులకి, అక్కడ పాండవులకి అందరికీ తెలియజేస్తున్నాడు. ఇంకా చెబుతున్నాడు ఆయన మార్కండేయ మహర్షి. తతో బ్రహ్మర్షయ సర్వే సిద్ధా దేవర్షయస్తదా హవ్యవాహం పురస్కృత్య బ్రహ్మాణం శరణం గతాః. అంతటా బ్రహ్మర్షులందరూ కూడా, సిద్ధులు దేవర్షులు అందరూ కూడా అగ్నిని ముందరుంచుకొని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి శరణు కోరారట. అప్పుడు అగ్ని ఈ ఋషులందరి పక్షాన చెబుతున్నాడు, యోసౌ విశ్రవసపుత్ర దశగ్రీవో మహాబల అబధ్యో వరదానేన కృతో భగవతా పురా సబాధతే ప్రజా సర్వా విప్రకారైర్మహాబల తతో నస్త్రాతు భగవన్నాన్యస్త్రాతా హి విద్యతే. అగ్ని బ్రహ్మతో చెప్తున్నాడు, బ్రహ్మదేవా, పూర్వంతో మరి ఇచ్చినటువంటి ఈ వరప్రదానం వల్ల గర్వితుడైనటువంటి మహాబలుడైనటువంటి ఆ విశ్రవసుని యొక్క పుత్రుడైనటువంటి దశగ్రీవుడు అవధ్యుడయ్యాడు. ఆ మహాబలుడు అనేక రకాలుగా ప్రజలందరినీ బాధ పెడుతున్నాడు, హింసిస్తున్నాడు. కాబట్టి మీరు మమ్మల్ని ఏదో రకంగా కాపాడాలి, మీకంటే మాకెవరు రక్షకులు లేరు కదా అని అగ్ని ఈ ఋషులందరి పక్షాన కూడా ఆ బ్రహ్మదేవునికి వివరించాడు. అప్పుడు బ్రహ్మగారు చెబుతున్నారు, న స దేవాసురై శక్య యుద్ధే జేతుం విభావసు విహితం తత్ర యత్కార్యం అభితస్తస్య నిగ్రహ. ఓ అగ్ని, ఆ రావణాసురుని జయించడం అనేటువంటిది దేవాసుల వల్ల ఎవరి వల్ల అవదయ్యా. ఇది దేవాసురులు ఎవ్వరూ కూడా అతన్ని యుద్ధంలో జయించడం అనేటువంటిది అసలు సాధ్యం కాదు. అతని చావుకు అన్ని వైపులా నుండి చేయవలసిందంతా కూడా ఏర్పాటైంది. అందువల్ల త్వరలో ఆ కార్యం జరుగుతుంది. తదర్థం అవతీర్ణోసో మన్నియోగా చతుర్భుజ విష్ణు ప్రహర్తాం శ్రేష్ఠ సతత్కర్మ కరిష్యతి. ఆ చతుర్భుజుడైనటువంటి శ్రీ మహావిష్ణువే నా నియోగం వల్ల అతని కోసమే అవతరిస్తాడు.
అతడు ఆ పనిని తప్పనిసరిగా నెరవేరుస్తాడయ్యా, కంగారు పడకు అని చెప్పాడు. పితామహస్తతస్తేషాం సన్నిధౌ శక్రమబ్రవీత్ సర్వై దేవగణై సార్ధం సంభవత్వం మహీతలే. అంతేకాకుండా ఆ వచ్చినటువంటి దేవతలందరిలోకి ఇంద్రుడితోటి ఆ బ్రహ్మ వాళ్ళందరి యొక్క సమక్షంలో ఇంద్రుడితో చెప్పాడు, ఓ ఇంద్రా, నువ్వు సమస్త దేవగణాలతో సహా నువ్వు భూమి మీద పుట్టవయ్యా అని చెప్పాడు. విష్ణో సహాయాన్ ఋక్షీషు వానరీషు చ సర్వసః జనయధ్వంసుతాన్ వీరాన్ కామరూపబలాన్వితాన్. నువ్వు చేయవలసిన పని ఏంటంటే మీ దేవతలందరూ కూడా వృక్ష వానర స్త్రీలందరి యందు వీరులై కామరూపం కలిగినటువంటి బలిష్ఠులైనటువంటి కొడుకులను విష్ణువుకు సహాయకులుగా పుట్టించండి అని చెప్పాడు. తతో భాగానుభాగేన దేవగంధర్వ పన్నగా అవతర్తుం మహీం సర్వే మంత్రయామాసురంజస. ఆ మాటలు విన్నటువంటి దేవతలు, గంధర్వులు, నాగులు అందరూ కూడా తమ తమ అంశాంశాలతోటి శీఘ్రంగా భూమి మీద అవతరించడానికి తమలో తాము సంప్రదించుకున్నారు, ఎవరెవరు ఎలాగ ఏం చెయ్యాలి అని. తేషాం సమక్షం గంధర్వీందుందిభీం నామనామత శశాస వరదో దేవో గచ్చ కార్యార్థసిద్ధయే. ఆ వరదుడైన బ్రహ్మదేవుడు వారందరి ఎదుటనే దుందుభి అనేటువంటి పేరు కలిగినటువంటి గంధర్వ స్త్రీని, నువ్వు కూడా దేవతల కార్యం సిద్ధింపు చేయడానికి భూలోకానికి వెళ్ళని ఆజ్ఞాపించాడు. పితామహ వచశ్రుత్వా గంధర్వీ దుందుభి తతః మంథరా మానుషే లోకే కుబ్జా సమభవత్తదా. ఆ మాట విని, బ్రహ్మదేవుని యొక్క మాట వింది ఆ దుందుభి అనేటువంటి గంధర్వ స్త్రీ మానవ లోకంలో మంథర అనేటువంటి ఒక కుబ్జ స్త్రీగా పుట్టింది. శక్ర ప్రభృతయశ్చైవ సర్వే తే సురసత్తమాః వానరక్ష వరస్త్రీషు జనయామాసురాత్మజాంతే అన్వవర్తన్ పితॄన్ సర్వే యశసా చ బలేన చ భేత్తారో గిరిశృంగాణాం శాలతాల శిలాయుధాః. ఆ ఇంద్రుడు మొదలైనటువంటి దేవతాగణమంతా కూడా ఆ వృక్ష వానరుల యొక్క కులీన స్త్రీల యందు పుత్రుల్ని కలిగించారు. వాళ్ళందరూ కీర్తిలోనూ బలంలోనూ కూడా తండ్రులనే తలపించేటువంటి వాళ్ళు అయ్యారు. వాళ్ళు పర్వత శిఖరాలను కూడా పగలగొట్టగలిగినటువంటి వాళ్ళు, సాల వృక్షాలను, తాటి చెట్లను కూడా పెకలించగలిగినటువంటి వాళ్ళు, అలాగే వృక్షాలను రాళ్లనే ఆయుధాలుగా కలిగినటువంటి వాళ్ళు అయ్యట. వజ్ర సంహరణాః సర్వే చౌఘబలాస్తథా కామవీర్య బలాస్తేవ సర్వే యుద్ధ విశారదా. వాళ్ళందరూ కూడా వజ్ర సమానమైనటువంటి దేహం కలిగినటువంటి వాళ్ళు, సముదాయమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు, కోరినంత బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు, అందరూ కూడా యుద్ధ విద్యలో ఆరితేరినటువంటి వాళ్ళు. నాగాయుధ సమప్రాణాః వాయువేగ సమాధివే యత్రేచ్ఛక నివాసాశ్చ కేచిదత్ర వనౌకసః. 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాళ్ళు, వేగంలో వాయువుతో సమానమైనటువంటి వాళ్ళు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ నివసించగలిగేటువంటి వాళ్ళు, కొంతమంది ఆ అడవుల్లోనే నివసించేటువంటి వాళ్ళు, ఇలా అనేక రకాలుగా వాళ్ళందరూ కూడా ఉద్భవించారు. ఏవం విధాయత సర్వం భగవాన్ లోకభావన మంథరాం బోధయామాస యజ్జత్కార్యం యథా యథా. ఈ విధంగా మొత్తం అంతా ఏర్పాటు చేసిన ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఏదేది ఎలా ఎలా చెయ్యాలో మంథరకు కూడా బోధించేట. సా తద్వచ సమాజ్ఞాయ తథా చక్రే మనోజవా యతశ్చేతశ్చ గచ్చంతి వైరసంధుక్షిణేరత. అలా మనోవేగం కలిగినటువంటి ఆమె మాటలన్నీ బాగా శ్రద్ధగా వింది. బ్రహ్మ యొక్క ఆజ్ఞను శిరసావహించడానికి ఉద్యుక్తమైంది. అటు ఇటు తిరుగుతూ వైరం పులికొల్పడంలో నిమగ్నమయ్యింది ఆమె. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి రామోపాఖ్యాన పర్వణి వానరాజ్యోత్పత్తో షట్సప్తత్యధిక-200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో రామోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో వానరాదుల యొక్క ఉత్పత్తి అనేటువంటి 276వ అధ్యాయం ముగిసింది. 277వ అధ్యాయంలో మనం ప్రవేశించాం. ఆ యుధిష్ఠిరుడు వెంటనే అడుగుతున్నాడు, మహానుభావ, చాలా గొప్ప చరిత్ర అంతా చెబుతున్నావు, నువ్వు చెబుతుంటే వినడానికి ఇది చాలా అత్యద్భుతంగా ఉందయ్యా అని చెబుతూ ఓ మాట అడిగాడు. భుక్తం భగవత జన్మ రామాదీనాం పృథక్ పృథక్ ప్రస్థాన కారణం బ్రహ్మన్ శ్రోతుమిచ్చామి కథ్యతాం కథం దాశరథీ వీరౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ సంప్రస్థితౌ వనే బ్రహ్మన్ మైథిలీ చ యశస్విని. వెంటనే ఆయన అడిగాడు ధర్మరాజు,
మహానుభావ, నువ్వు రామాదుల యొక్క జనన వృత్తాంతం విడివిడిగా చెప్పావు. వాళ్ళు అడవికి వెళ్ళడానికి కలిగినటువంటి కారణాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా. అసలు వాళ్ళు వనవాసం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఆ కారణం చెప్పండి. వీరులైనటువంటి సోదరులైనటువంటి ఆ దశరథపుత్రులు రామలక్ష్మణులు, యశస్విని అయినటువంటి సీత కూడా అరణ్యానికి ఎందుకు బయలుదేరారు అని అడిగాడు. అడిగితే ఆ మార్కండేయ మహర్షి చెబుతున్నాడు, జాతపుత్రో దశరథ ప్రీతిమాన భవన్ నృప క్రియారతిర్ధర్మరత సతతం వృద్ధ సేవిత. ఆ దశరథుడు ఎటువంటి వాడు అంటే సత్కర్మ నిరతుడు, అనేకములైనటువంటి యజ్ఞ యాగాదులన్నీ నిర్వహించినటువంటి వాడు, ధర్మపరాయణుడు, ఎల్లప్పుడూ కూడా వృద్ధుల్ని సేవిస్తూ ఉండేటువంటి వాడు. పుత్రులు కలిగినందుకు ఆయన ఎంతో ఆనందించాడు. ఎందుకంటే చాలా కాలం సంతానం లేదు. అటువంటి ఆయనకి ఆ సంతానం కలిగేటప్పటికీ అమితమైనటువంటి ఆనందాన్ని పొందాడు. క్రమేణ చాశ్చతే పుత్రా వ్యవర్ధంత మహోజస వేదేషు సరహస్యేషు ధనుర్వేదేషు పారగా చరిత బ్రహ్మచర్యాస్తే కృతధారాశ్చ పార్థివ యదా తదా దశరథ ప్రీతిమాన భవ సుఖీ. మహాతేజస్సులైనటువంటి అతని పుత్రులైనటువంటి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా దినదినము అభివృద్ధి చెందుతున్నారు. బ్రహ్మచర్య వ్రతులై వాళ్ళు వేదాల్లో ధనుర్వేద రహస్యాల్లో కూడా పారంగతులయ్యారు, చక్కగా విద్యను అభ్యసించారు. వాళ్ళకి వివాహం కాగానే దశరథుడు మిక్కిలి ఆనంద భరితుడయ్యాడు, సుఖంగా ఉన్నాడు. జ్యేష్ఠో రామో అభవత్తేషాం రమయామాసహి ప్రజా మనోహరతయా ధీమాన్ పితృహృదయనందన. వాళ్లలో జ్యేష్ఠుడైనటువంటి వాడు రామచంద్రుడు. ఆ శ్రీరాముడు ప్రజలందరినీ కూడా రంజింపజేసేవాడు. రమయతేతి రామ అన్నారు. అందరినీ కూడా ఆనందింపజేసేటువంటి వాట రాముడు. ఆ రాముడిని చూసేప్పటికే ఆ ప్రజనులందరి యొక్క ముఖాలు కూడా వికసితాలు అవుతాయట. ఆహా, శ్రీరామచంద్రుడిని నేను చూడగలిగాను కదా, నా జన్మ సాఫల్యాన్ని పొందింది అని అంత ఆనందపడిపోతూ ఉంటారట. అందువలన అటువంటి ప్రజలందరినీ కూడా అలా రంజింపజేసేటువంటి వాడై తన మనోహరమైనటువంటి రూపంతో బుద్ధిమంతుడైనటువంటి అతడు తండ్రి హృదయానికి అమితమైనటువంటి ఆనందాన్ని కలిగించేవాడయ్యట. తతస్స రాజామతిమాన్ మత్వాత్మానం వయోధికం మంత్రయామా సచివై ధర్మజ్ఞైశ్చ పురోహితై అభిషేకాయ రామస్య యౌవరాజ్యేన భారత. ఆ బుద్ధిశాలైనటువంటి దశరథ మహారాజు తనకు వయసు పైబడిందని తెలుసుకున్నాడు, వార్ధక్యం వచ్చిందని తెలుసుకున్నాడు. ఇంకా రాముడికి యువరాజ్యాభిషేకం చేయడానికి తగిన సమయమని భావించాడు. రాముడు కూడా సరైనటువంటి వయసులో ఉన్నాడు అని అనుకున్నాడు. అందువల్ల ధర్మజ్ఞులైనటువంటి పురోహితులతో మంత్రులతో ఆలోచించాడు. ప్రాప్తకాలంచ తే సర్వే మే నిరే మంత్రి సత్తమాహ లోహితాక్షం మహాబాహుం మత్త మాతంగగామినం కంబుగ్రీవం మహోరస్కం నీలకుంచితమూర్ధజం దీప్యమానం శ్రియా వీరం శక్రాదనవరం రణే పారగం సర్వధర్మాణం బృహస్పతి సమమ్మతౌ సర్వానురక్త ప్రకృతిం సర్వవిద్యా విశారదం జితేంద్రియం అమిత్రాణమపి దృష్టిమనోహరం నియంతారమసాధూనాం గోప్తారం ధర్మచారిణాం ధృతిమంతమనాదృశ్యం జేతారమపరాజితం పుత్రం రాజా దశరథ కౌసల్యానందవర్ధనం సందృశ్య పరమాం ప్రీతిం అగచ్చత్ కురునందన. ఓ ధర్మరాజా, ఆయన ఆ మంత్రిసత్వములందరితోటి ఆలోచించాడు. సమయోచితమైనటువంటి ప్రస్తావన చేసినందుకు వారు కూడా చాలా ఆనందించారు. వాళ్ళందరూ కూడా ఆమోదించారు. శ్రీరామచంద్రుడు ఎటువంటి వాడంటే చక్కటి నయనములు కలిగినటువంటి వాడు, అలాగే ఆజానుబాహుడు, మదగజంలా ఠీవిగా నడిచేటువంటి వాడు, శంఖం లాంటి మెడ, విశాలమైనటువంటి వక్షస్థలము, నల్లటి గిరజాల జుట్టు, సౌందర్యంతో ప్రకాశించేటువంటి శరీరము, ఇలా చక్కగా అందరికీ మనోహరమైనటువంటి రూపంతో ఉంటూ ఉండేవాడు. ఆ యుద్ధంలో ఇంద్రుడికి ఏమాత్రమూ తక్కువ కానటువంటి వీరుడు, అలాగే ధర్మాన్ని తప్పనటువంటి వాడు, తన యొక్క ధర్మాన్ని ఎల్లప్పుడూ ఆచరించేటువంటి వాడు, బుద్ధికి బృహస్పతి లాంటి వాడు, అందరినీ ఆనందింపజేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, సమస్త విద్యలు చదువుకున్నటువంటి వాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, శత్రువులకు కూడా కన్నుల పండుగ అయినటువంటి వాడు. ఆ శత్రువులు కూడా అతన్ని చూసేప్పటికీ, ఆ మనోహరమైనటువంటి రూపాన్ని చూసేటప్పటికీ ఒక్కసారి వాళ్ళ శత్రుత్వాన్ని కూడా మరిచిపోయేవారట. అంత మనోహరమైనటువంటి రూపం ఆ శ్రీరామచంద్రుడిది. అటువంటి రూపం కలిగినటువంటి వాడు, దుష్టులందరినీ కూడా నియంత్రించగలిగేటువంటి వాడు, ధర్మచరితులందరినీ కూడా రక్షించేటువంటి వాడు, ధైర్యవంతుడు, అనాదృశ్యుడు, విజయశీలి. ఆయన యుద్ధానికి వెళ్ళేటంటే విజయం తప్ప అపజయం అనేటువంటిది లేదు. పరాజయం ఎరగనటువంటి వాడు, కౌశల్యకి ఆనందాన్ని పెంపొందించేటువంటి ఆ పుత్రుడిని చూసి దశరథ మహారాజు మిక్కిలి ఆనందించాడు.
చింతయంశ్చ మహాతేజ గుణాన్ రామస్య వీర్యవాన్ అభ్యభాషత భద్రంతే ప్రీయమాణ పురోహితం అద్య పుష్యో నిశి బ్రహ్మన్ పుణ్యం యోగముపైష్యతి సంభారా సంభ్రియంతాం మే రామస్యోపనిమంత్రితాం. వెంటనే ఆ మనసులో ఆలోచన వచ్చిన వెంటనే అమలు జరపాలి. రాజైనటువంటి వాడికి బుద్ధిలో ఒక ఆలోచన వచ్చింది అంటే దాన్ని వెంటనే అమలు జరిపే వరకు నిద్రపోడు. అందువలన వెంటనే నీకు ఆ మహా తేజస్వి పరాక్రమశాలైనటువంటి దశరథుడు రాముడి యొక్క గుణాలను తలుచుకుంటూ మురిసిపోతూ పురోహితంతో, మహానుభావ, ఆయన ముహూర్తం అడగలేదు, ఏది మంచి రోజు చెప్పయ్యా అనలేదు. ఏమన్నాయంటే, బ్రహ్మజ్ఞ, ఈరోజు పుష్యమి నక్షత్రం, రాత్రివేళ మిక్కిలి పవిత్రమైనటువంటి యోగం కలగబోతోంది, మీరు సంభారాలన్నీ సమకూర్చండి, నా రాముడికి వార్త తెలియచేయండి అన్నాడు యువరాజుగా పట్టాభిషేకం చేయడానికి. ఈతి తద్రాజవచనం ప్రతిరసుచ్చాధమంతర కైకేయీం అభిగమ్యేదం కాలే వచనమబ్రవీత్. రాజు యొక్క మాటలు తెలుసుకుంది మందరి. తెలుసుకున్నటువంటిదే తగిన సమయం చూసుకుని కైకేయిని సమీపించి ఈ విధంగా అందుట. అద్య కైకేయి దౌర్భాగ్యం రాజ్ఞాతే ఖ్యాపితం మహత్ ఆసీ విషస్వాం సంక్రుద్ధ చెండో దశతు దుర్భగే. ఓ కైకేయి, ఈరోజు నీకు చాలా దౌర్భాగ్యమైనటువంటి రోజమ్మా. ఎందుకంటే రాజైనటువంటి దశరథుడు నీకు చాలా కష్టాన్ని కలిగించేటువంటి ఒక విషయాన్ని వెల్లడించాడు. అంతకంట భయంకరమైనటువంటి బొసగొట్టేటువంటి విషసర్పం నిన్ను కాటు వేస్తే అదే మంచిది ఈ విషయం వినడం కంటే అంది. శుభగాఖల కౌసల్య యస్యా పుత్రో అభిషేక్యతే కుతో హి తవ సౌభాగ్యం యస్యా పుత్రో న రాజ్యపాగ్. పుత్రుడికి పట్టాభిషేకం జరగబోతున్న కౌసల్య అదృష్టవంతురాలమ్మా. రాజ్యార్హత లేనటువంటి కొడుకు కలిగినటువంటి నీకు సౌభాగ్యం ఎక్కడుంది అంది కైకేయితో. సా తద్వచనమాజ్ఞాయ సర్వాభరణభూషిత దేవి విలగ్న మధ్యే వా బిభ్రతి రూపముత్తమం వివిక్తే పతిమాసాధ్య హసంతీవ శుచి స్మితా ప్రణయం వ్యంజయంతి వా మధురం వాక్యమబ్రవీత్. ఆ మాట విని ఆమె చక్కటి సర్వాభరణ భూషితురాలే అత్యంతమైనటువంటి సుందరమైనటువంటి రూపం దాల్చి ఏకాంతంలో భర్తను సమీపించిందట. సమీపించి అందంగా నవ్వుతూ, ఆమె ప్రేమ ఉట్టుపడేలా నవ్వుతూ తీయగా ఈ విధంగా మాట్లాడిందట. సత్యప్రతిజ్ఞ యన్మే త్వం కామమేకం నిసృష్టవాన్ ఉపాకురుష్వ తద్రాజన్ తస్మాన్ ముచ్యస్వ సంకటాత్. ఓ రాజా, నువ్వు పూర్వం నా కోరికను ఒక దాన్ని తీరుస్తానన్నావు, అది ఇప్పుడు నెరవేర్చు, ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది, అందువల్ల నువ్వు ఆ సంకటాల నుండి విముక్తుడు కాగలవు అని చెప్పిందిట. అయితే రామాయణంలో ఒక రకంగా ఉంది. ఆమె చాలా కోప గృహంలోకి వెళ్ళి బాధపడుతూ అన్ని ఆభరణాలన్నీ విసర్జించి రోషంతో కూడినటువంటిది కోపగృహంలో నేలమే పడుకుంటే దశరథుడు సముదాయించి ఆమెను, అప్పుడు ఆమె తన మనోభిప్రాయాన్ని వెల్లడించినట్టుగా శ్రీమద్ రామాయణంలో ఉంటే, ఇందులో మట్టుకు ఈమె చక్కగా అలంకరించుకుని వెళ్ళి తీయగా భర్తతోటి ఈ విధంగా మాట్లాడుతూ, నువ్వు నా కోరికను ఒకటి తీరుస్తానని ఎప్పుడో మాటిచ్చావయ్యా, సత్యప్రతిజ్ఞ, నువ్వు సత్యప్రతిజ్ఞుడవు, అంటే నీవు ఆడిన మాట తప్పనటువంటి వాడు, అందువలన ఆ ముందరకాళ్ళకి బంధం వేసింది, అందువలన నువ్వు నా కోరిక తీర్చవలసింది ఉంది, పూర్వమే ఇచ్చావు నువ్వు మాట, అందువలన ఆ సంకటాల నుండి విముక్తి కాగలవు అంది. అనేప్పటికీ రాజు అంటున్నాడు, వరం దదాని తేహంతా తద్గృహాణ యదిచ్ఛసి అబధ్యో బధ్యతాంకోద్య బధ్యకోద్య విముచ్యతాం ధనం దదాని కస్యాద్య హ్రియతాం కస్య వా పునః బ్రాహ్మణస్యాదిహాన్యత్ర యత్కించిత్ విత్తమస్తి మే. రాజు చెప్పాడు, ఓ కైకేయి, నీకు వరం ఇస్తున్నానమ్మా, నీకు ఇష్టమైనటువంటి తీసుకో. ఇప్పుడు బంధింపదగినటువంటి వాడిని ఎవరైనా బంధించాలా, లేకపోతే తగినటువంటి వాడిని ఎవరైనా విడిచిపెట్టాలా, ఎవరికైనా ధనం ఇవ్వాలా, లేకపోతే ఎవరిదైనా ధనం అపహరించాలా? బ్రాహ్మణుల సొమ్ము కాకి ఇక్కడ కానీ మరొకటి కానీ ఎక్కడైనా నా దగ్గర ఉన్నటువంటి ధనమంతా నీదే కదమ్మా. పృథివ్యాం రాజరాజోస్మి చాతుర్వర్ణ్యస్య రక్షిత యస్తే అభిలిషత కామ బ్రూహి కళ్యాణిమాచరం. ఈ భూమండలంలో రాజరాజును నేను, చతుర్వర్ణాల వాడిని రక్షిస్తున్నాను నేను, అందువల్ల నీకు ఇష్టమైనటువంటి కోరిక ఏంటో చెప్పమ్మా, ఆలస్యం చేయకి వెంటనే తీరుస్తానన్నాడు. సా తద్వచనమాజ్ఞాయ పరిగృహ్య నరాధిపం ఆత్మనో బలమాజ్ఞాయ తత ఏనమువాచ. ఆ మాటను వింది ఆ రాజును తన మాట కట్టుబడేలా చేసింది, తన బలం గుర్తెరిగి తర్వాత అతనితో ఈ విధంగా అందట. అభిషేచనికం ఎత్తే రామార్థమపకల్పితం భరతస్తదవాప్నోతు వనం గచ్చతు రాఘవ. నువ్వు రాముని కోసం ఏదైతే ఏర్పాటు చేసావో ఈ అభిషేక సంభారాలన్నీ కూడా భరతుడికి దక్కాలి, ఆ రాఘవుడు అడవికి వెళ్ళాలి అని
అడిగింది. సతద్రాజావచ శ్రుత్వా విప్రియం దారుణోదయం దుఃఖాత్తో భరతశ్రేష్ఠ నకించిద్ వ్యాజహార. వెంటనే ఆ మాట విన్నాడు. అప్రియమైనటువంటి ఆ మాట వినేటప్పటికీ, దారుణమైనటువంటి మాట వినేటప్పటికీ ఆ రాజు ఒక్కసారిగా దుఃఖాత్తుడై ఏమీ మాట్లాడలేకపోయాడు. తతస్తథోక్తం పితరం రామో విజ్ఞాయ వీర్యాన్ వనమ్రతస్తే ధర్మాత్మ రాజా సత్యో భవత్వితి. ఆ తండ్రి మాట ఇచ్చాడని తెలుసుకున్నాడు పరాక్రమవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడు. వెంటనే ధర్మాత్ముడైనటువంటి రాముడు రాజు సత్యవాక్కు కలిగినటువంటి వాడు కావాలి, సత్యప్రతిజ్ఞుడు కావాలి, ఆయన యొక్క మాట ఎప్పుడు తప్పు కాకూడదు అని అనుకుని ఆయన్ని సత్యవ్రతుణ్ణి చేయడం కోసమని ఈయన అడవికి బయలుదేరాడు. తమన్వగచ్చల్లక్ష్మీవాన్ ధనుష్మాన్ లక్ష్మణస్తదా సీతా చ భార్య భద్రంతే వైదేహి జనకాత్మజ. ఈ విధంగా ఆ శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే వనానికి వెళ్ళడానికి నిశ్చయం చేసుకున్నాడో వెంటనే ఆ ధనుర్ధారి అయిన లక్ష్మణుడు, అలాగే విదేహరాజ అయినటువంటి జనకుని యొక్క పుత్రికైన జానకి కూడా ఆ శ్రీరామచంద్రుణ్ణి అనుసరించారయ్యా. ఈ విధంగా శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళవలసి వచ్చింది అని ఆ వృత్తాంతాన్ని అంతటినీ కూడా చాలా వివరంగా చక్కగా ఎక్కడ సంక్షిప్తం చేయాలో అక్కడ చేస్తూ ఆ మార్కండేయ మహర్షి ధర్మరాజుకి తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ స్వస్తి.